చెప్పి సూపర్ 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 బ్రో సూపర్ నించొని చూసాం గుద్దాలు ఉంది సినిమా సూపర్ సూపర్ అయినా సూపర్ అంటే సూపర్ చెప్తున్నా. క్లైమాక్స్ లో ప్రభాస్ చూపిస్తారన్నా సూపర్ మామూలుగా లేదన్నా. లాస్ట్ లో సీన్ వచ్చింది అనుకో అందరు సీట్లో ఒక్కరు కూడా కూర్చోరు, అందరు లేచి నిలబడాలి. మామూలుగా లేదు లాస్ట్ లో సీన్. నాగేశ్వరమ్మ సూపర్ చేశాడన్న, ఏం చేశాడన్న బాబోయ్. ఆ క్లైమాక్స్ క్లైమాక్స్ సూపర్. చొక్కాలు చెప్పేసుకుంటారు. జై రామకృష్ణ అల్టిమేట్ మూవీ మనోడికి ఇట్టు పడ్డది. ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతాయి. మహాభారత రిఫరెన్స్ బాగున్నాయి. తెలుగు మూవీలో ఉన్న క్యామియోస్ అన్నీ ఉన్నాయి. అందరికీ ఇంపార్టెంట్ రోల్స్. ప్రభాస్ ఇస్ కర్ణ ఇన్ దిస్ మూవీ. సూపర్. సినిమా మాత్రం ఒక్కసారి చూస్తే మీరు పిక్చర్లు అయిపోతారన్న. మొత్తం బ్లాక్ బస్టర్ అనుకో. మొత్తం సినిమా మొత్తం వేరే లెవెల్. వాళ్ళ ముత్తాత రికార్డ్ తిరిగి రాయాలంటే వేరే వాళ్ళ ముత్తాతలు దిగి రావాలా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బట్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ అంటే కే ఫర్ కుత్తా ర్యాంప్. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్. సూపర్ సూపర్ ఐ ఫీస్ట్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ అయితే తోపు. ఇంకా అమితాబ్ బచ్చన్ అయితే కిరాక్. అసలు అశ్వత్థామ అనే క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అసలు చించేశారు. ఏది పనికిరా రికార్డులు బద్దలు పడు. క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ క్లైమాక్స్. జై ప్రభాస్ అన్న. జై ప్రభాస్. సినిమా అయితే పిచ్చెక్కిపోయింది. సినిమా పిచ్చెక్కిపోయింది. ఒక్కొక్కరు ఆ గూస్ బంప్స్ వస్తుంటే, ఫైట్లు వస్తుంటే జై శివరింగ్ ఎక్కింది. జై ప్రభాస్. క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ ఇది. సో మొత్తానికి అందరు ఆడియన్స్ ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ని మెయింటైన్ చేసి మూవీని మంచిగా తీసుకొచ్చి నాగాశ్విన్ అండ్ మొత్తం అందరు ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, అందరూ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కూడా మంచి ఫీస్ట్ ఇది. నెవర్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కి ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా వచ్చేసింది. కమల్ హాసన్ యాక్టింగ్ లాస్ట్ లో చింపేశాడు. విజువల్స్ టాప్ నాచ్, ప్రభాస్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. అంతా ప్రాజెక్ట్ కే ఇండియాని కుడిపేస్తాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అన్నిటికంటే బెస్ట్ క్యారెక్టర్ మొత్తం మూవీలో. చూస్తే మాత్రం మొత్తం నరాలు ప్యాక్ అయిపోతాయి. విజయ్ దేవరకొండ చాలా పవర్ఫుల్ క్యామియో. సూపర్ డూపర్ హిట్ మూవీ. అంతే, ఇంకా ఏం చెప్పను. మొత్తం మూవీ రిలీజ్ మీరు చూడాలి. చూసి మొత్తం నరాలు కట్ అయిపోతాయి. సూపర్ సినిమా. చూసాకనే మీరు రివ్యూ మీరు సొంతంగా ఇచ్చుకోవచ్చు, మీరే రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మైండ్ బ్లోయింగ్.
వద్దు టైం లేదు. సూపర్ ఉందన్న, ఏకదమ్ సినిమా మాత్రం కోమా. సినిమా ఒక్కసారి 4-5 చూసే బోర్ కొట్టే సినిమా. క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ భయ్య, అసలు ఎవడు అనుకోలేదు, అనుకోని విధంగా తీసిండు. నాగశ్విన్ నిజంగా తోపు. అసలు విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్ అంటే సినిమా ఎందుకంటే ఉన్నది ప్రభాస్ అన్న. జై డబల్ స్టార్. అసలు ఇది మామూలుగా కాదు సినిమా, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇండియాలో సౌత్ నుంచి నార్త్ వరకు మొత్తం దీని అక్క మొత్తం యాక్టర్స్ని, టాప్ యాక్టర్స్ని మొత్తం తీసుకొచ్చి పెట్టిండు సౌత్ నుంచి నార్త్ దాకా. నాగశ్విన్ని నమ్మలేదు కాదు, నాగశ్విన్ అసలు గ్రేట్. అసలు మొత్తం యాక్టర్స్ అందరం తీసుకొచ్చిండు. ట్రోలర్స్కి ఏం లేదన్న, వచ్చే సినిమాని చూడమను, అప్పుడు ట్రోల్ చేయమని చూద్దాం నాగశ్విన్ని. సూపర్ ఉంది. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కన్నా హైలైట్ ఉంది సార్. సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రభాస్. ఏ దంగల్ అందాం కదన్నా, తన అమ్మ మొగడు ఇది చూడకాల్సిన మొగడు. ఏంటి కలెక్షన్స్ ఇరగదీసేయాలంటే అందరూ చూడండి. కలెక్షన్స్ అదిరిపోవాలి. సినిమా అదిరిపోయింది. మన తెలుగు సినిమా ఇంత బ్రహ్మాండంగా తీస్తారు. సూపర్ అంటే సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి దీపికా పడుకొని సినిమా మొత్తం బాగా క్యారీ చేస్తుంది. బట్ క్లైమాక్స్ మాత్రం అదర్స్ ప్రభాస్ దేవుడు. పార్ట్ 2 ఎలా ఉంటుంది? పార్ట్ 2 ఉందంట కదా. పార్ట్ 2 సూపర్ చాలా ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మధ్యాహ్నం ఉంది ఇంకో షో. అందరూ వెళ్ళండి, అందరూ వెళ్ళండి. మొత్తం హైలైట్ సీన్స్ చాలా బాగున్నాయి. కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎలా అనిపించారు? ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఓకే, అంటే క్లైమాక్స్ ఎలా అంటే గూస్ బాంబ్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్స్ అయితే చూసి చాలా గూస్ బాంబ్స్ ఉన్నాయి. ఆ? చాలా బాగుంది. అసలు హైలైట్ ఉంది. చాలా అంటే చాలా హైలైట్. నెక్స్ట్ సీక్వెన్స్ కోసం అయితే చాలా పక్కా వెయిట్ చేస్తారు. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు లోపల. ఆ మ్యూజిక్, ఆ బీట్స్, ఇది నాగి సంభవం. దీన్ని మళ్ళీ బీట్ చేయాలంటే నాగి వల్ల అవుతుంది. హాలీవుడ్ రేంజ్ మనం చాలా డెవలప్ అయ్యాం, కానీ ఇండియాలో ఈ సినిమాని మళ్ళీ బీట్ చేయాలంటే అది మళ్ళీ పార్ట్ 2 నాగి వల్ల అవుతుంది. టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. లెట్స్ సే రాజమౌళి అనుకున్నాం, నౌ రాజమౌళిని బీట్ చేశాడు నాగి. క్లైమాక్స్ రికార్డ్స్ వదిలేసేయండి, రికార్డ్స్ ఎప్పుడో బ్రేక్ అయిపోయాయి. ఆ విజువల్ ట్రీట్ ఉంది కదా, ఒక్కసారి మీ సంధ్య 35mm ఫస్ట్ చూడాల్సింది. పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు, అంత సూపర్ ఉంది. నాగి ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదో నాకు అర్థమవుతుంది. తనకున్న కాన్ఫిడెన్స్ సినిమా మీద. ఐ డోంట్ నో, 100 out of 100 కాదు, చాయిస్ కూడా రాసేస్తారు చూడండి ఎగ్జామ్ పేపర్లో. హీ హ్యాస్ కంటెంట్, హీ హ్యాస్ టాలెంట్. తన కంటెంట్ మీద తనకు నమ్మకం. యూ డోంట్ నో, ఆ విజువల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. పీపుల్ ఆర్ గోయింగ్ బాంకర్స్. ప్రభాస్ కెన్ ఓన్లీ డూ ఇట్. ప్రభాస్ రోల్కి ప్రభాస్ న్యాయం చేస్తాడు. ఐ డోంట్ నో, ప్రాణం పెట్టాడు. ఎవ్రీబడి, దెర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో, మెనీ యూనో. సో ఎక్స్పెక్ట్ చేయాలమ్మా. సార్ అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది సార్. ఒక్క మెతుకు చాలు. యూ డోంట్ నీడ్ టు ట్రస్ట్, యూనో, ఎవ్వరి మాట వినక్కర్లేదు. హీ హ్యాస్ కంటెంట్, హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. సినిమా ఒక 7 parts సినిమా తీస్తే ఒక 30 minutes ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. వన్స్ ఫిలిం సెట్ అయిన తర్వాత పీపుల్ ఆర్ స్క్రీన్ నుంచి తల తిప్పట్లేదు. అంత సూపర్, నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ టెలింగ్ నో, రాజమౌళి కన్నా యూనో మళ్ళీ ఈ సినిమాని బీట్ చేయాలంటే మళ్ళీ నాగే సినిమా తీయాలి. దట్స్ ఆల్. ఓన్లీ హీ కెన్ బీట్. ఆబ్వియస్లీ ఫస్ట్ బేస్డ్ ఆన్ ద నార్త్ బెల్ట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు నార్త్ బెల్ట్లో పీపుల్ షుడ్ గో.
ఫస్ట్ షో అక్కడ టాక్ వస్తే చాలు పీపుల్ విల్ గో. మనం పిలవక్కర్లేదు, సినిమా విల్ పుల్ ద పీపుల్, సినిమా విల్ డ్రాగ్ ద పీపుల్. మాత్రం చెప్తున్నా, తప్పు రివ్యూ మాత్రం ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు పోయి. ఆ తప్పు రివ్యూ మాత్రం సినిమా చూసి అర్థం చేసుకోండి. మన నాలెడ్జ్ ఏంది, మన పురాణ ఏముంది, ఇదంతా నాలెడ్జ్ అర్థం చేసుకోమని రివ్యూ మాత్రం తప్పు పోయాకండి. సినిమా వచ్చి రివ్యూ చేయండి. చూసే పబ్లిక్ చూసారు కదా ఎట్లా ఉందో, సూపర్ హిట్ మాత్రం కొట్టేస్తాం. నాగేశ్వరి మాత్రం మ్యాక్స్ చెప్తున్నా, సూపర్ ఉంది పోయి ఆ సినిమా అయితే. ఇప్పుడు సేమ్ అట్లనే చూస్తాము. అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంది సినిమా. మీరందరూ కూడా పోయి చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇక్కడ ఇంకో లాస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. క్లోజ్ థ్యాంక్ యూ. టాప్ టైర్ చాలా బాగుంది, క్రేజీ. ఓ స్పాయిలర్స్ ఇచ్చేస్తా.